గడిచిన 2 వారాలు కూడా మహాసభల కొరకు ప్రార్థన చేసి దానిలో పాల్గొని ఇప్పటికే అలసిపోయి ఉన్నారు కాబట్టి ఎక్కువగా విసిగించే ప్రయత్నం చేయను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో దేవుని స్తుతించడానికి, దేవుని వాక్కులను ధ్యానించుకోవడానికి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ముందుగా దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీరిచ్చినటువంటి అవకాశమును సద్వినియోగపరుచుకొనడానికి మీ పాదాల సన్నిధిన మేమందరము చేరి ఉండగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ వాక్యముతో నాయన మమ్మల్ని హిస్సోపు వలె కడుగుడి దేవా. మా ఆత్మను రక్షించగలిగినది మీ వాక్యము మాత్రమే అని గుర్తెరిగిన వారుగా ఆ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ అట్టి వాక్యము చేత మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి పాపపు స్థితిలో అయితే మేము బతుకుతూ ఉన్నామో ఆ స్థితిని పోగొట్టుకొని తండ్రి మీ కొరకు ఉన్నతంగా నిలవబడడానికి మీ సహాయమును మాకు దయచేయండి. విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయన మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేసి మీరు కోరుకుంటున్న జీవితాలు కలిగి బ్రతుకుటకు మీ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గడిచిన 2 వారాలు కూడా ఒక విషయాన్ని గూర్చి, ఒక వీరుని చరిత్రను గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరి చరిత్రను ధ్యానిస్తున్నాం మనం? ఒక గ్రీకు వీరుని చరిత్రను ధ్యానిస్తూ ముందుకెళ్తున్నావు. ఎవరయ్యా ఆ వీరుడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో మనకు కనబడుతుంది ఆయన ఎవరో కాదు కానీ పౌలు అనేటటువంటి ఒక మహాభక్తుడు అని కనపడుతూ ఉంది. ఆయన భక్తి జీవితానికంటే ముందుగా ఆయన ప్రారంభ జీవితాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాం. మొదటిగా ఆయన తల్లిదండ్రుల జీవిత విధానం ఎలా ఉండేదో, ఆయన పుట్టినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆయన చిన్నతనంలో ఎటువంటి సమస్యల వలన అతని కుటుంబీకులు వెలుగులోనికి వచ్చారో గతసారి మనం ధ్యానించాం. తరువాత ఆయన బాల్యం ఎలాంటిదో, ఆయన విద్య, ఆయన చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ చూసాం. అంటే ఆయన పుట్టినటువంటి ఊరిని కానివ్వండి, ఆయన తల్లిదండ్రుల జీవితాలను కానివ్వండి, ఆయన పుట్టిన తరువాత ఎన్నో ఏట వరకు ఇంటిలో ఉన్నాడో, ఆ తరువాత ఎవరి పాదాల దగ్గర ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని మాత్రమే కాదు కానీ సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక ఉన్నతమైన పాఠశాలలో కూడా ఆయన తన డిగ్రీ పట్టాను పొందుకున్నాడు అని మనం గతసారి మాట్లాడుకున్నాం. ఎవరి దగ్గర ఆయన ఇంత జ్ఞానాన్ని సంపాదించాడయ్యా అంటే ఆయనే మాట్లాడుతూ, గ్రంథంలో మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను గమలీయేలు పాదముల యొద్ద పెరిగి తిని. గమలీయేలు ఎలాంటి వాడో గతసారి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా సరే సద్దూకైలు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, ఎసనీలు కానివ్వండి, జలోతీయులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ఏ తెగకు సంబంధించిన వారైనా యెరూషలేము చుట్టుపక్కల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ గమలీయేలు వచ్చాడు అంటే లేచి నమస్కారం చేసేటటువంటి గొప్ప స్థాయి గమలీయేలు గారికి ఉంది. అలాంటి వ్యక్తి దగ్గర తరపీదును పొందుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని, తన డిగ్రీ పట్టాను పూర్తి చేసుకొని, వాక్య విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో పట్టు సంపాదించి బయటకు వచ్చాడు అని మనం మాట్లాడుకున్నాం. అప్పటికి ఆయన వయస్సు ఎంతని చెప్పాను? 23 ఏళ్ల వయసు. ఆ వయసుకే ఆయన ఆ హెలేల్ అనే స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో నుంచి తరపీదు పొంది నెంబర్ 1 స్టూడెంట్గా సర్టిఫికెట్ పొందుకొని కూర్చున్నాడు. ఆయన ఆ స్థాయికి వచ్చేటప్పటికి ప్రభువారు మరణించడం, ఆ వార్తలు
రమారమి అటు ఇటుగా ఆయన చెవిన పడడం, యేసుప్రభు వారి మరణ వార్తను, పునరుద్ధానాన్ని ఆయన వింటూ గురువుగారి దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకుని మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరిగిన తరువాత మరి ఆయన బయటికి ఎలా వచ్చాడో, ఆ యూనివర్సిటీలో నుంచి, ఆ హిలేల్ స్కూల్ అనేది ఏదైతే ఉందో పాఠశాల, ఆ పాఠశాలలో నుంచి ఈయన బయటకు రావడానికి, సమాజానికి పరిచయం కావడానికి కారణం ఏంటయ్యా అని మనం ఈరోజు ఒకసారి పరిశీలన చేస్తే చూస్తూ ముందుకు వెళదాం. సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటది అంటే, అనేక మంది పరిసయ్యులను, సద్దూకయ్యులను, ఈ తెగవారందరూ కూడా యేసుప్రభు వారి మరణ సమాధి పునరుద్ధానాల తరువాత అపోస్తలులైనటువంటి 12 మంది మీద దృష్టి నిలిపారు. ఎందుకు వారంత దృష్టి నిలిపారయ్యా అంటే, ఈ అపోస్తలులు చేస్తున్న బోధ ఏదైతే ఉందో ఆ బోధ ఈ పరిసయ్యుల బోధకు చాలా భిన్నంగా ఉంది. ఈ సద్దూకయ్యుల నమ్మకానికి చాలా వ్యతిరేకంగా ఉంది. అపోస్తలులు చేస్తున్న బోధ ఏంటి అంటే, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా వచ్చేశాడు, ఆ మెస్సియానే మీరందరూ కాదని, వద్దని రోమా సామ్రాజ్యానికి అప్పగించి అతని మరణానికి మీరు కారణమయ్యారు అని మాట్లాడుతున్నారు వారు. అదే చనిపోయిన తరువాత ఎవరైతే మన కొరకు పుట్టారో, ఎవరైతే మన కొరకు మరణించారో, ఎవరైతే మన కొరకు రక్తాన్ని ధారపోసి సిలువలో చనిపోయాడో ఆయనను మరలా దేవుడు లేపాడు. ఈ పునరుద్ధానం అనేది జరిగిపోయింది. పునరుద్ధానములో ప్రథమ ఫలముగా మీరు చంపిన ప్రభువు కనబడుతున్నాడు అని చెప్పడంతో ఈ బోధ సద్దూకయ్యులకు నచ్చలేదు. ఎందుకు సద్దూకయ్యులకు నచ్చలేదు అంటే, వారు పునరుద్ధానాన్ని నమ్మేవారు కాదు. గతసారి మనం మాట్లాడుకున్నాం, సద్దూకయ్యులు అనే వారికి పునరుద్ధానం మీద నమ్మకం లేదు. ఈ భూమి మీద బతికే ఇంకంత తర్వాత, చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతామా, పరలోకానికి వెళ్ళిపోతామా, మన క్రియలను బట్టి అది ఆధారపడి ఉంటుందా, ఈ విషయాలన్నీ నమ్మనటువంటి మనుషులు సద్దూకయ్యులు. ఇప్పుడు యేసుప్రభు మరలా పునరుద్ధానుడై లేచాడు అన్న మాట వీరికి చాలా బాధను, చాలా కోపాన్ని పుట్టిస్తూ వస్తుంది. మరి సద్దూకయ్యులకు ఇలా ఉంది, ఓకే. మరి పరిసయ్యులు అన్నవారు పునరుద్ధానాన్ని నమ్ముతారు కదా, ఆత్మలను నమ్ముతారు కదా, దేవదూతలు నమ్ముతారు కదా, దేవుడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని నమ్ముతారు కదా. మరి వీరెందుకు యేసుప్రభు వారు మృతుడై మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడనగానే వీరెందుకు పళ్ళు కొరుక్కుంటున్నారంటే, ఎదురు చూస్తున్న మెస్సియా ఇంకా రావాలి. మేము ఎవరి కొరకైతే ఎప్పటి నుంచో మా పూర్వీకుల దగ్గర నుండి ఎవరి కొరకైతే మేము కనిపెట్టుకొని చూస్తున్నామో ఆ వ్యక్తి ఇంకా రావాల్సి ఉంది. మా జాతిలోనే వస్తాడు, మా కుటుంబాలలో నుండే వస్తాడు. మేము ఎదురు చూస్తూ ఉంటే మీరు ఆల్రెడీ వచ్చేసారని ప్రకటిస్తున్నారేంటి? ఆయన చనిపోయాడని మాట్లాడుతున్నారేంటి? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని మీరు ఎలా చెప్తున్నారు అని వీరికి కోపం వచ్చేసింది. ఇప్పుడు ఈ సద్దూకయ్యుల్ని, పరిసయ్యుల్ని అందరినీ ఒక సన్హెడ్రిన్ అనే ఒక సభకు పిలిచి అపోస్తలులను నిలవబెట్టిన తర్వాత చర్చలు జరుగుతూ ఉండగానే అంతకు ముందే గమలీయేలు గారు వచ్చి అపోస్తలులను కొట్టించి, మీరు ఇక ఆయన నామంలో ఎక్కడ ప్రకటించకండి, ఆ యేసునామాన్ని మీరు గట్టిగా మాట్లాడొద్దు, మీ పనులు మీరు చూసుకోండి అని పంపించేశారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం ఈ సందర్భాన్ని చూస్తాం. ఈ సందర్భం అంతా జరిగిపోయిన తర్వాత అపోస్తలుల విధానం ఏమీ మారలేదు, వాళ్ళు చేసే బోధ ఏమీ మారలేదు, వాళ్ళు చెప్తున్నటువంటి పరిచర్య ఏదైతే ఉందో అది ఏది మారలేదు. ఇంకా చెప్పాలి అంటే అప్పటి నుండి ఇంకా విస్తరిస్తూ వచ్చింది. అపోస్తలులను కొట్టించిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ అన్న మాట ఏంటి? ఒకసారి చూద్దాం ఆ మాటను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 41వ వచనం లేదా 40వ వచనం నుంచి చూద్దామండి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు
యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. చాలు. ఇప్పుడు అపోస్తలులు బయటకొస్తూ, మీరు మమ్మల్ని ఎంత కొట్టించినా సరే, ఆ నామం కొరకు మేము హింసలు పడడానికి, ఆ నామము కొరకు మేము అవమానం పొందుకోవడానికి, ఇవన్నీ పొందుకోవడానికి కూడా మేము యోగ్యులమే అని బయటకు వచ్చేసారు. వచ్చిన తరువాత అప్పటి వరకు వారానికి ఒక్కసారి జరిగేటటువంటి ఆరాధనలు, వారానికి ఒక్కసారి జరిగేటటువంటి వాక్య బోధించే పరిచర్య, ఇవంతా రోజు రోజు ప్రారంభమైపోయింది. ఇంటింట్లో బోధిస్తూ ఉన్నారు, దేవాలయంలో బోధిస్తున్నారు. ఎక్కడ నలుగురు కూర్చుంటే అక్కడ వాక్యం ప్రకటించుకోవడం, మాట్లాడుకోవడం విస్తరిస్తూ వచ్చేసింది. అలా విస్తరించేసరికి సంఘంలో జనుల సంఖ్య పెరిగిపోయింది, విశ్వాసుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు విశ్వాసుల సంఖ్య పెరిగేసరికి విశ్వాసులకు పరిచర్య చేయడానికి మరికొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు ఈ అపోస్తలులు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారయ్యా అంటే, ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు అపోస్తలులు. వారిలో మనకు బాగా సుపరిచితమైన వ్యక్తి ఒకరున్నారు. ఎవరైనా అపోస్తలులు ఏర్పాటు చేసుకున్నటువంటి 7గురు శిష్యులలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటాం ఆయనను గురించి. ఆయనే స్టెఫను గారు. అపోస్తలులు ఏర్పాటు చేసుకున్న మరొక 7గురు, వాళ్ళు శిష్యులు. వాళ్ళలో మనకు కనిపించే వ్యక్తి స్టెఫను. మనం చాలాసార్లు పౌలు గారి గురించి మాట్లాడే ప్రతిసారి స్టెఫను గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండం. ఎందుకంటే పౌలు గారికి స్టెఫను గారికి చాలా దగ్గర సంబంధం కనపడుతూ ఉంటుంది. కానీ ఆ సంబంధాన్ని మనం దగ్గరకు చూడం అంతే. ఇప్పుడు 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7గురిలో స్టెఫన్ అనే ఒక భక్తిపరుడు, ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. చాలా యవ్వనస్తుడు. మహా అయితే 20 ఏళ్ళు ఉండుంటాయేమో అంతే, మహా అయితే. ఇప్పుడు యవ్వనస్తుడిని ఏర్పాటు చేసుకున్న తరువాత ఇతడు వంట చేస్తూనే, అతిథి సత్కారం చేస్తూనే, వచ్చిన వారికి భోజనాన్ని సిద్ధపరుస్తూనే, ఇవన్నీ చేస్తూ దేవుని విషయంలో బహుబలంగా ప్రబలడం ప్రారంభించాడు. ప్రబలుతూ ఈ యెరూషలేము దేవాలయంలో లేక యెరూషలేము ప్రాంతంలో ఒకానొక రోజున అపోస్తలులు వచ్చారు. వారితో పాటుగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, చుట్టుపక్కల ఉంటున్న ప్రతి మనిషి కూడా దేవాలయంలో అడుగుపెట్టిన ఒక రోజు వచ్చింది. ఇప్పుడు వీళ్ళంతా కలిశారు. కలిసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి కావలసినట్టు వాళ్ళు ఉంటున్నారు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు నమ్ముతున్నారు. ఇలా నమ్ముతూ ఉన్న వారిలో ఎంతోమంది ఎక్కడి నుంచో యెరూషలేముకు వచ్చిన వారిలో పౌలు అనే యవ్వనస్తుడు కూడా వచ్చాడు. సడన్గా యూనివర్సిటీలో ఎక్కడో గమలీయేలు గారి దగ్గర ఉన్నటువంటి ఆయన యెరూషలేము వీధుల్లో అడుగులు పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? అప్పటి వరకు రాలేదే. అప్పటి వరకు పౌలు గారు ఎక్కడుండేవాడయ్యా అంటే, ఉంటే యూనివర్సిటీలో ఉండేవాడు. రబ్బీ హెలైల్ అనే స్కూల్లో గురువుగారి దగ్గర కూర్చునేవాడు, ఏమైనా నేర్చుకునేవాడు, తోటి విద్యార్థులతో ఏదో ఒకటి మాట్లాడేవాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల మీద పట్టు సంపాదించడంలోనే ఆయన జీవితంలో 20 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా ఎక్కడ కనపడతాడయ్యా పౌలు అంటే, ఇంట్లో కనపడతాడు, తార్సు ప్రాంతంలో. అప్పుడప్పుడు ఇంటికన్నా వెళ్తాడు కదా, వెళ్లకుండా ఉండడు కదా. ఉంటే యూనివర్సిటీలో ఉంటాడు ఆయన, లేదా తార్సు పట్టణంలో తన ఇంటిలో ఉంటాడు. మహా అయితే ఎక్కువ శాతం యూనివర్సిటీలోనే ఉంటాడు ఆయన. మరి అలాంటి ఆయన సడన్గా యెరూషలేములో అపోస్తలులు పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ఎందుకు కాలు మోపాడు? ఎందుకంటే ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులు అన్నవాళ్ళు అపోస్తలులు పెరిగిపోవడాన్ని చూసి, అపోస్తలుల సంఖ్య విస్తరించడాన్ని చూసి, ఏంటి వీళ్ళు, ప్రారంభం నుంచి ఉన్నది మా యూదా జాతి ప్రజలు, ప్రారంభం నుంచి ఉన్నది మా ఇశ్రాయేలు జాతి ప్రజలు, ప్రారంభం నుంచి దేవుడు ఎవరి వైపు చూస్తూ వచ్చాడయ్యా అంటే మా వైపు చూస్తూ వచ్చాడు. మమ్మల్ని కుమారులు అన్నాడు, మమ్మల్ని పిల్లలు అన్నాడు, మాకు తండ్రి అని మాట్లాడుకున్నాడు ఆయన. కానీ వీళ్ళు సడన్గా యేసు ప్రభువు వారు మా దగ్గరే ఉన్నాడు, మాతోనే తిరిగాడు, మాతోనే జీవించాడు, మా దగ్గర నుంచే వెళ్ళిపోయాడనే వార్తను మోసుకుంటూ ఉండగా వీళ్ళు విస్తరిస్తూ ముందుకొస్తున్నారు, వీళ్ళు ప్రబలతూ ముందుకొస్తున్నారు. మాకంటే ఈ క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. మా ఇశ్రాయేలు ప్రజల కంటే ఈ క్రైస్తవులుగా పెరుగుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ అరికట్టాలి అంటే మరలా గమలీయేలు గారు వచ్చి ఏదో ఒకటి ఇక్కడ చెయ్యాల్సిందే అని ఒక కంప్లైంట్ని, ఒక ఫిర్యాదును మోసుకొని ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అన్నవాళ్ళు గమలీయేలు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు గమలీయేలు గారు చేసిన ఆలోచన ఏంటి అంటే, అంతకుముందు వచ్చాను కదరా నేను, వాళ్ళను కొట్టే పంపించేశారు కదా మనొకసారి,
బోధించొద్దని ఆజ్ఞాపించేశాం కదా, మరలా వాళ్ళ గోలేంటి, మరలా వాళ్ళ గొడవ ఏంటి, మరలా వాళ్ళు విస్తరించడం ఏంటి? వాళ్ళు మానేయలేదా మాట్లాడడం? మానేయలేదు. వాళ్ళు క్రీస్తునామమును బట్టి బోధించడం ఆపేయలేదా? ఆపేయలేదు. మరి ఏం చేస్తున్నారు వారంటే ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇంకా ఎక్కువగా బోధిస్తున్నారు, ఇంకా ఎక్కువగా ప్రబలుతూ ఉన్నారు. వాళ్ళని అరికట్టడానికి మరలా మీరు యెరూషలేము వీధుల్లో కాలు మోపాలే, మరలా మీరు రావాల్సిందే అయ్యా అని మాట్లాడారు. మాట్లాడేటప్పటికి వెంటనే గమలీయేలు గారు చేసిన పని ఏంటో తెలుసా? నేనే రావాల్సిన పని లేదు, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, ఈ సమస్యని పరిష్కరించడానికి నేను అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలో నా పాదాల దగ్గరే నేర్చుకుంటూ నాకంటే ఉన్నతమైనటువంటి బ్రతుకు బ్రతకాలనే ఆశ కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అనేక మంది స్టూడెంట్స్లో, విద్యార్థులందరిలో ఎవరయ్యా జ్ఞానం కలిగిన వాడంటే విద్యార్థులందరూ ఒకరి వైపు చేయి చూపిస్తూ ఉన్నారు. ఎవరయ్యా రోషం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు యూనివర్సిటీలో అంటే ఏ మనిషి అయినా సరే ఒకే వైపు చేయి లేవనెత్తుతూ చూపిస్తున్నారు. ఆ వ్యక్తే సౌలు అనేటటువంటి ఒక యవ్వనస్తుడు. సౌలు అనే ఒక కుర్రాడున్నాడు. సౌలు అనేటటువంటి యవ్వనస్తుడు నా దగ్గరే తర్పీదు పొంది అందరిలో, విద్యార్థులందరిలో కూడా ఉత్తీర్ణతను సాధించి రోషన్ మీషాల్లో నింపుకొని అన్నిటికీ మించి ఎవరినైనా సరే నోరు మూయించేలా మాట్లాడినటువంటి కెపాసిటీ ఒకరి దగ్గర ఉంది. ఆ కుర్రాన్ని పంపిస్తాను చాలన్నాడు ఆయన. అనగానే ఇప్పుడు యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి ఆ అభ్యాసాన్ని అంతా మనసులో పెట్టుకొని, ధర్మశాస్త్రాన్ని అంతటిని గుప్పెట్లో పెట్టుకొని, ఎవరిని ఎక్కడ తొక్కి పట్టాలో తెలిసినటువంటి ఆలోచనలతో ఇప్పుడు పౌలు అనే వ్యక్తి, సౌలు అనే వ్యక్తి ఆ యూనివర్సిటీలో నుంచి అడుగు బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ క్రైస్తవ్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడు. అప్పుడు ఆయన క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు. ఆయన ఎవరైతే క్రీస్తు కొరకు నిలవబడుతున్నారో వాళ్ళ అంతు చూడడానికి బయటకు వచ్చాడు ఆయన. ఒక వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఇదే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనము నుండి. 6వ అధ్యాయం 8వ వచనము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి, కానీ మాట్లాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చాలు. ఇప్పుడు స్టెఫన్ అనే వ్యక్తి అదే యెరూషలేములో నిలవబడి పరిచర్య ఒకవైపు చేస్తూ, దేవుని పరిచర్య మరోవైపు చేస్తూ ఉండగా అక్కడికి అనేక ప్రాంతాల వాళ్ళు వచ్చారు. వారిలో కిలికియా ప్రాంతము నుండి కూడా కొందరు వచ్చారు. అవునా? కిలికియా అనేది ఎవరుంటున్నటువంటి ప్రాంతానికి చెందిన జిల్లా అని మనం మాట్లాడుకున్నాం, గతసారి మాట్లాడుకున్నామా? కిలికియా అనేది ఒక జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతమే తార్సు అనే ప్రాంతం. ఇప్పుడు ఈ కిలికియా జిల్లాలో ఉంటున్న ప్రజలు కూడా వచ్చారు. వారితో పాటు సౌలు అనే ఒక యవ్వనస్తుడు కూడా వచ్చాడు. ఇప్పుడు నిలవబడి స్టెఫన్ని ఎదురుగా చూస్తున్నాడు. ఆ అపోస్తులు అలా చేస్తున్న కార్యాలన్నీ ప్రతిదీ గమనిస్తూ చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగానే స్టెఫను చేస్తున్న అద్భుత కార్యాలను వీళ్ళందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రశ్నలు అడుగుతూ ఉంటే స్టెఫను ప్రతి దానికి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవైపు మీరు చూడండి, ధర్మశాస్త్రాన్ని అంతటిని గుప్పెట్లో పెట్టుకొని పౌలు నిలవబడి చూస్తున్నాడు. ధర్మశాస్త్రంతో పాటుగా క్రీస్తులో ఉన్న ఆత్మీయతను కూడా కలిగి మరొక వైపు స్టెఫను నిలవబడి చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈ సీన్ మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. అలా ఉంటుంది. ఒకవైపు పౌలు అదే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నిలబడ్డాడు, మరోవైపు స్టెఫను ధర్మశాస్త్రంతో పాటు ఆత్మ సహాయంతో నిలవబడ్డాడు. అది ఊహించుకుంటున్నప్పుడే 2 సింహాలు పోట్లాడడానికి బరిలోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సీను. అలా కనిపిస్తుంది ఆ దృశ్యం.
ఇప్పుడు నిలవబడి పౌలు అలా చూస్తున్నాడు. చూస్తూ ఉండగానే అనేక మంది స్టెఫన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. మొదలుపెట్టాడు. మాట్లాడుతున్నాడు. అతడు చెప్తున్న సమాధానాన్ని, అతన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ శక్తిని అసలు ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు. ఎవరి వల్ల కావట్లే. అలా మాట్లాడుతూ ఉండగానే స్టెఫనీకి మాట్లాడడం ఆపేసి వీరికి తెలియాల్సింది చాలా ఉందని మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో తెలుసా? అరే, మీరు అబ్రహాము సంతానం, అబ్రహాం పిల్లలు, నువ్వు భుజాలు ఎగరేస్తున్నారు కదా, మేము అబ్రహాము సంతతిలో నుండి వచ్చిన వారును, దేవుడు మమ్మల్నే ఏర్పాటు చేసుకున్నాడని అరుస్తున్నారు కదా, అసలు మీ అబ్రహాము గారి దగ్గర నుండి నేను మాట్లాడతానని మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు తర్వాత 7వ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ఆయన అంటాడు, ఇదిగో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నదే అబ్రహాములో నుండి యేసు ప్రభు అనే రక్షకుడిని పంపించడానికని మాట్లాడాడు. అబ్రహాము గారి తరువాత ఇస్సాకును పంపించాడు, అది కూడా వాగ్దాన పుత్రుడిగా. ఆ వాగ్దాన పుత్రుని భూమి మీద పుట్టించింది అతని గర్భములో నుండి ఇశ్రాయేలీయులను పంపించడానికే, యాకోబును పుట్టించడానికే. యాకోబు గర్భంలో నుండి ఒక యోధా గోత్రాన్ని పంపించాడు దేవుడు. ఆ యోధా గోత్రములో ఒక కొదమ సింహం లాంటి మనిషిని కావాలనుకున్నాడు ఆయన. ఆ యోధా గోత్రంలో కూడా ఒక దావీదు కుటుంబాన్ని, దావీదు అంటే మీకు రాజులా కనపడతాడు కదా, దావీదు అంటే మీకు చాలా ఇష్టమైన మనిషి కదా, ఆ దావీదు వంశాన్ని, అతను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తే ఈరోజు మేం ప్రకటిస్తున్నటువంటి యేసుప్రభు అని చెప్పగానే వీళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఎందుకు? మా పూర్వీకుల పేర్లన్నీ చెప్పి తీరా తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్న యేసుప్రభుని కోసమే మా పూర్వీకులందరూ పుట్టారని మాట్లాడుతున్నారే, తట్టుకోలేకపోయారన్నమాట. అందుకే పళ్ళు కొరికేసి ధర్మశాస్త్రానికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నావని మాట్లాడతారు వాళ్ళు. అలా మాట్లాడుతూ ఉంటే ఒకవైపు పౌలు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా ఉంటుందంటది, పౌలు 50 నిమిషాల్లో ధర్మశాస్త్రాన్ని మొత్తం కళ్ళు మూసుకొని అప్పచెప్పగలిగిన స్టామినా ఆయనకుంటే, ఇప్పుడు స్టెఫను మాత్రం పావుగంట చాలా ఆయనకి. అలా కనపడుతున్నాడు. అరే, స్టెఫన్కి ఇంత టైం పడుతుంది ఏంటి, ఇంత తక్కువ టైంలో అంత సబ్జెక్ట్ అంటే నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆత్మ సహాయంతో మాట్లాడడం మొదలు పెట్టేసరికి ఎవ్వరూ నోరు మెదిపి మరలా ఎదురు మాట్లాడలేకపోతున్నారు. అరే, పౌలుకి చాలా జ్ఞానం ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఏది అడిగినా టక్కని చెప్పగలడు కదా అని వాళ్ళందరూ అనుకుంటుంటే, మా తరపున తీసుకొచ్చాం కదా పౌలుని, ఏదైనా సరే ఖండించగలడు కదా అని వీళ్ళు అనుకుంటుంటే, స్టెఫను మాట్లాడే మాటకు పౌలుకు కూడా నోరు కదపలేకపోతున్నాడు. ఈ విషయంలో పౌలు గారికి 20 మార్కులు వేస్తే స్టెఫను గారికి 90 మార్కులు దాకా పడుతున్నాయి. అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో మీరు చూడండి, పౌలు కంటే స్టెఫను గారే ఒక మెట్టు ఎక్కువ కనపడుతుంటాడు. ఎందుకంటే పౌలు గారు అప్పటికి ఆత్మ సహాయాన్ని పొందుకోలేదు. జ్ఞానం ఉందంతే, అర్థాలు తెలుసంతే, పాండిత్యం సంపాదించాడంతే, ఏ భాష అయినా మాట్లాడగలడంతే. కానీ స్టెఫను ఆత్మ సహాయంతో మాట్లాడుతున్నాడు. ఆత్మను ఎదిరించగలిగిన మనుషులు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధాత్మునికి ప్రతిరూపంగా ఏదైనా ఒక రూపాన్ని మనం ఇవ్వగలమా? కుదరదు. అంత గొప్పవాడు స్టెఫను. మాట్లాడుతూ అన్నాడు కదా, సొలొమోను కట్టించిన దేవాలయం ఇదని మీరు మాట్లాడుకుంటున్నారుగా, ఈ దేవాలయం కోసమే కదా ఎక్కడి నుంచో మీరు బయలుదేరొచ్చారు. ఈ దేవాలయంలో బలులు అర్పించడానికి కదా సంవత్సరం ఏటేటా బయలుదేరి వస్తారు మీరు. ఈ దేవాలయం కంటే గొప్పవాడు మేం చెప్తున్న ప్రభు అన్నాడు ఆయన. దేవాలయపు తెర చినిగిపోయింది ఆ రోజే మీకంటే మారు మనస్సు పొంది పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వైపు తిరిగిన మా అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు అనగానే ఇక వెంటనే బీపీ పెరిగిపోయింది వీళ్ళకు. శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, వీళ్ళందరూ ఓర్చుకోలేకపోయారు ఆ మాట. వెంటనే ఈ స్టెఫన్ అనే మనిషిని రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. ఒక మనిషిని చంపాలి అంటే, అది కూడా రాళ్ళు విసిరి చంపాలి అంటే వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఏంటో తెలుసా ఆచారం? శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు కూడా నిలువు టంగీలు వేసుకొని కనపడుతూ ఉంటారు, అవునా? తలపాగాలు పెట్టుకొని, నిలువు టంగీ ఒకటి వేసుకొని, పొడవాటి వస్త్రాలు ధరించుకొని సమాజంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక హోదా. అవి లేకపోతే ఎవడో నమస్కారం పెట్టడు వాళ్ళకి, అవి లేకపోతే ఎవడు గుర్తించడు వాళ్ళని. ఇప్పుడు అలాంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వీళ్ళు యెరూషలేము ఎదురుగానే ఈ స్టెఫన్ అనే మనిషిని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయించగానే వాళ్ళ వస్త్రాలన్నీ తీసేశారు, పై వస్త్రాలు.
అంటే లోదుస్తులు మాత్రం ఉంచుకొని పైన ఏవైతే హోదా కొరకు వేసుకున్నారో ఆ నిలువు టంగీలు కానివ్వండి, ఆ తలపాగాలు కానివ్వండి, మెళ్ళో వేసుకున్నటువంటి బెల్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, అవి కానివ్వండి, ఇవన్నీ తీసేశారు. ఎందుకంటే ఒక పాపాత్ముణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఆ రక్తం చింది, ఆ రాళ్ళు ఆ దేహానికి తగిలి ఆ రక్తం చింది మా వస్త్రాల మీద పడితే మా గొప్పతనం తగ్గిపోద్ది అనుకునేవాళ్ళు, మా పేర్లు మాసిపోతాయి అనుకునేవాళ్ళు. ఆ పాపాత్ముని రక్తం మా వస్త్రాల కంటితే, మా శరీరాల కంటితే మేము చాలా ఫీల్ అయిపోయేవాళ్ళు వాళ్ళు. అది మాకు మంచిది కాదు అనుకునేవాళ్ళు. ఆ రక్తం మా దేహాన్ని, మా వస్త్రాలను, మా హుందాతనాన్ని తాకూడదు అనుకునేవాళ్ళు. అందుకే ఎవరైనా దుర్మార్గుని చంపుతుంటే, రాళ్ళు విసిరి కొట్టేస్తూ ఉంటే వస్త్రాలు విడిచిపెట్టేవాళ్ళు. అవన్నీ విడిచిపెట్టి వెంటనే ఎక్కడో ఒక చోట వాళ్ళకి నాయకుడుగా ఎవరైతే ఉంటారో, ఈ పరిసయ్యులు ఎవరి మాటలైతే వింటారో, ఎవరైతే వాళ్ళపైన ఒక లీడర్లా సింహాసనం వేసుకొని కూర్చుంటాడో, ఆ పాదాల దగ్గర ఈ వస్త్రాలన్నీ పెట్టి మేం చేస్తున్న ఈ పనికి మా నాయకుడే కారణం అనే ఒక సింబాలిక్గా ఒక విషయాన్ని తెలియచేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు స్టెఫన్ను చంపాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుండి చూద్దాం. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరుక్కునిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నామని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్టెఫన్ గారికి సీన్ అర్థమైపోయి ఉంటుంది. నేను చేసిన ఈ బోధ ఇప్పటి వరకు వీరి చెవుల్లో ఎప్పుడూ పడని బోధ, చెవులు పగిలిపోయి ఉంటాయి అనుకున్నాడు ఆయన. ఎలాగూ నన్ను చంపేస్తారు అనుకున్నాడు. చచ్చిపోతే ప్రభు కోసం చచ్చిపోతున్నాను, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముందనుకుని ఉంటాడు. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగానే వెంటనే చనిపోతానని అర్థమైపోయి వెంటనే ఒక మాట మాట్లాడాడు కదా, ఇదిగో ఆకాశం తెరవబడింది, నేను దేవుణ్ణి చూస్తున్నాను, దేవునితో పాటు మీరు నమ్మట్లేదు చూడండి యేసు ప్రభువుని, మేము బోధిస్తూ ఉన్నాం చూడండి యేసు ప్రభువుని, ఆయన ఆ దేవుని కుడిపార్శ్వమందే కూర్చొని ఉన్నాడు, అది నాకు కనబడుతుంది అనగానే మరింత కోపంతో పళ్ళు కొరికేసి ఇక స్టెఫన్ని కాలర్ పట్టుకొని బయటికి లాక్కు రావడం మొదలుపెట్టారు వీరు. ఎందుకు? రాళ్ళు రువ్వి చంపేయడానికి. మీరు ఎప్పుడు చూడండి దేవాలయంలో దుర్మార్గుల్ని చంపరు పరిసయ్యులు. యేసుప్రభు కూడా దుర్మార్గుడు అనే ముద్ర వేసి ఎక్కడికి ఈడ్చుకొని వచ్చేసారు బయటికి. చంపరు. ఎందుకంటే పవిత్ర స్థలాలలో అపవిత్రులను చంపకూడదనే ఒక ఆలోచన ఉంటుంది వారికి. కొంతమందికి చూడండి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. చర్చ్ ఎక్కడన్నా ఉందనుకోండి, అక్కడ తప్పు చేయడానికి భయపడతారు. అవునా? అవును. చర్చ్ ఎక్కడైనా ఉందనుకోండి, దాని ఎదురుగా ఏదన్నా దుర్మార్గపు క్రియ చేయడానికి భయపడతారు, ఏదైనా పాపంతో కూడిన క్రియ చేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది పవిత్రమైన స్థలం, మనం ఎలాంటి పనులు ఇక్కడ చేయకూడదనే ఒక విజ్ఞతను చూపిస్తుంటారు. ఇప్పుడు పరిసయ్యులు కూడా అంతే. మేము దుర్మార్గుల్ని చంపుతున్నాం, ఇక్కడ చంపకూడదని బయటికి లాక్కెళ్ళిపోతున్నారు. బయటికి లాక్కొని వెళ్ళిపోయి చేతులతో రాళ్ళు పట్టుకొని నిలబడుతూ ఉంటే స్టెఫను వీరెవ్వరిని చూడట్లే. ఎందుకంటే పైన ఉన్న దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని పక్కన కూర్చున్న ప్రభువును చూస్తున్నాడు. కొన్ని క్షణాల్లో నేను కూడా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాననే ఆలోచనతోనే చూస్తున్నాడు తప్ప చచ్చిపోతున్నాననే బాధ లేదు ఆయనకి, నన్ను చంపేస్తున్నారనే ఆందోళన లేదు ఆయనకి. బహుశా ప్రభువులోకి వచ్చినప్పుడే మాటిచ్చేసి ఉంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది లాభం అనుకున్నాడు. పరలోకం అనే ఒక లాభాన్ని నేను పొందుకుంటున్నాను చాలనుకుని ఉంటాడు. వాళ్ళు లాక్కెళ్ళిపోతూ ఉంటే, గొర్రె ఎలా అయితే ఒక కత్తిరించేవాడు లాక్కెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ తన వస్త్రాలు ఇప్పేశారు, రాళ్ళు చేత పట్టుకున్నారు, బట్టలన్నీ తీసి ఎవరి పాదాల దగ్గర పెడుతున్నారో చూద్దాం ఒకసారి. 59వ వచనం, 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు
యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చాలు. ఇప్పుడు వెంటనే ఈ పెద్దలందరూ కూడా వాళ్ళ వస్త్రాలన్నీ తీసుకెళ్ళిపోయి, ఎవరి ఆధ్వర్యంలో అయితే ఈ మనిషిని మేము చంపుతున్నామో, ఎవరి అనుమతి మేరకు మేము ఈ మనిషిని చంపుతున్నామో, ఎవరు మా వెనకాల ఉండి మాకు సపోర్ట్గా మాకు కొమ్ము కాస్తున్నారో ఆ పాదాల దగ్గర మేము ఈ వస్త్రాలు పెడుతున్నాము అని 23 సంవత్సరాలు కలిగినటువంటి ఒక యవ్వనస్తుడి, సౌలనే ఒక యవ్వనస్తుడి పాదాల దగ్గర తమ వస్త్రాలు ఉంచారు. అంటే స్టెఫన్ గారి మరణానికి ఎవరు సమ్మతిని తెలియజేస్తున్నారు? సౌలు. చంపుతున్నది సాక్షులే అయినా వెనకాల నేనున్నాను మీరు వెళ్ళండి అని భరోసానిస్తూ నిలబడింది సౌలు అనే ఒక యవ్వనస్తుడు. అందుకే అన్నాడు కదా, సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే అనుంటాడు ఇలా, అరే ఈ స్టెఫన్ చంపేసేయండి, రేపు ఎవడైనా అడిగితే ఎందుకు చంపేస్తారని ఎవరైనా క్వశ్చన్ చేస్తే నా పేరు చెప్పండి, ఈ కుర్రాన్ని రాళ్ళు రుప్పి చంపి పడేయండి, ఎవరైనా అడిగితే పలానా నాయకుడు ఉన్నాడు, పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నేనే అని ధైర్యంగా నా పేరు చెప్పండి అని సమ్మతించాడు. అంటే చంపడానికి అనుమతించాడు. ఈ వస్త్రాలకు నేను కాపలా ఉన్నాను, అంటే ఈ విషయానికి నేను కాపలా ఉన్నాను, మీరు చేస్తున్న ఈ కార్యానికి నేను మద్దతు ఇస్తున్నాను, అంటే ఈ చావునకు పూర్తి బాధ్యత నాది అని ఒకనాడు సౌలనే ఒక యవ్వనస్తుడు తలొంచేశాడు. మరొక యవ్వనస్తుడు చనిపోయాడు, ఆయన స్టెఫను. నిజంగా ప్రియులరా, స్టెఫను గారు చనిపోతూ కూడా మరొక యవ్వనస్తుడి జీవితాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది ఈ సందర్భంలో. ఎందుకంటే స్టెఫన్ అనే ఒక యవ్వనస్తుడు అంత పరిచర్య చేసి, అంత బోధ చేసి చనిపోకపోతే సౌలు అనే ఒక యవ్వనస్తుడు పౌలుగా మారేవాడు కాదేమో. మనం ఒక యవ్వనస్తుని ఇక్కడ పోగొట్టుకున్నామని బాధపడుతూనే మరొక యవ్వనస్తుడు మార్పు చెందాడనే ఒక ఆనంద బాష్పాలను ఇక్కడ మనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. పౌలు గారు కూడా మారిపోయిన తరువాత ప్రభు ఎదుట మాట్లాడుతూ ఆయన మనస్సులో ఒక ఆలోచన ఎప్పుడు కలిగి ఉన్నాడు. ఏంటో ఆలోచన ఒకసారి చూద్దాం. ఇదే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 20వ వచనం. 19వ వచనం నుండి చూద్దామమ్మా. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరములోను నీ యందు విశ్వాసముంచిన వారిని నేను చెరసాలలో వేయిచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఒక సభలో నిలవబడి పౌలు గారు మాట్లాడుతూ అంటారు కదా, నా బ్రతుకు ఎలాంటిదంటే ఇదివరకు నేను ఎలాంటి వాడిని, నా పూర్వీకుల పరిస్థితులు ఎలాంటివి, దాసులుగా నా పూర్వీకులు వచ్చారు, స్వతంత్రులుగా నా పూర్వీకులు మారిపోయారు, మారిన తర్వాత నేను చదువుకునే అవకాశం దొరికింది, నేను గొప్పగా పాండిత్యాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం నా చేతికి వచ్చింది. అప్పుడు గమలయేలు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను, ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, విద్యార్థులందరిలో ఒక ఉన్నతమైన స్థితిని నేను పొందుకున్న తరువాత దేవా, ప్రభు యొక్క శిక్ష లేక ప్రభు యొక్క సాక్షి ఒక మనిషి ఉన్నాడు, ఆ వ్యక్తి చనిపోవడానికి నేను కారకుణ్ణయ్యానని ఒక అధిపతి ముందు మాట్లాడుతూ అంటాడు. నేను దేవునితో ఇలా ఒక సంభాషణ జరిగింది దేవునికి నాకు మధ్య. ఆ సంభాషణలో నేను దేవునితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఒకప్పుడు నేనెవరైతే విశ్వసించారో వారందరినీ బంధించాను, వారందరినీ కొడుతూ వచ్చాను, వారందరినీ శిక్షిస్తూ వచ్చాను. అందరికంటే ఎక్కువగా నీ సాక్షిగా ఒక మనిషి బతికేవాడు అప్పట్లో. స్టెఫన్ అనే ఒక యవ్వనస్తుడు, నాకంట 2-3 ఏళ్ళు చిన్నవాడే, కానీ ఆత్మీయత విషయంలో అప్పుడు నాకంటే బలంగా నిలవబడ్డాడు, నాకంటే గొప్పగా నిలవబడ్డాడు. అటువంటి ఒక సాక్షిని నేను చంపడానికి కారణమయ్యాను. చంపుతున్నవారు నా పర్మిషన్ తీసుకొని, నా అనుమతిని తీసుకొని చంపేశారు. వాళ్ళ వస్త్రాలకు కూడా నేను కాపలా ఉన్నాను.
ఆ పని కొరకు నేనే పూర్తి బాధ్యత వహించాను. ఒక సాక్షి మరణానికి నేను ఒకప్పుడు కారకుండా అయ్యానయ్యా అని ప్రభువుకి నేను చెప్తే ప్రభువు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? పౌలు, నువ్వన్నీ ఆలోచించకు, అయిపోయినదేదో అయిపోయింది. కానీ ఏ యవ్వనస్తుడు, ఏ జ్ఞానం కలిగిన యవ్వనస్తుడు చనిపోయాడని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, అంతకంటే గొప్ప జ్ఞానంతో నేను నిన్ను నిలవపెట్టుకుంటా రా అని ప్రభువు నన్ను పిలిచాడండి అని ఒక అధిపతి ముందు మాట్లాడుతున్నాడు ఆయన. ఏ యవ్వనస్తుడు, 20 ఏళ్ల యవ్వనస్తుడు, పరిచర్య జీవితం గొప్పగా జరగాలని ఆశపడిన ఒక యవ్వనస్తుడు చనిపోయాడని నేను ఆలోచిస్తూ ఉండగానే, అంతకంటే గొప్ప పరిచర్య నేను నీతో జరిగించుకుంటాను సౌలు, రా బయటికి అని పిలిచాడు నన్ను ప్రభు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఒక నిండు జీవితం నా వల్ల పోయిందయ్యా అని నేను బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో, నీ జీవితం అంతా నా కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా నిండిపోయి నా కొరకు బతికేలా నేను తీర్చిదిద్దుకుంటా రా అనే ఒక పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పిలుపును పట్టుకొని ఇప్పుడు నేను బతుకుతున్నాను అని ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన ఒక అధిపతి ముందు ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఇందులో మనకేమర్థమవుతుంది? ఒక 20 ఏళ్ల యవ్వనస్తుడు ఒక యవ్వనస్తుడిని రేపాడు అంటే మనం కళ్ళు తెరుచుకోవట్లేదు. 20 ఏళ్ల ఒక యవ్వనస్తుడు వాక్యాన్ని బోధించి తన జీవితాన్ని మాదిరిగా చూపించి చచ్చిపోయాడు అంటే ఆ చావుకు సమ్మతించిన మరో యవ్వనస్తుడు మారిపోయాడు. అంటే స్టెఫన్ గారు చూడండి, చనిపోతూ కూడా తన జీవితాన్ని మరొక వ్యక్తికి మాదిరిగా ఉంచి చచ్చిపోయాడు. స్టెఫను చనిపోవడం వల్లే పౌలు అనే మహాయోధుడు లేచాడు. స్టెఫన్ అనే యవ్వనస్తుడు చనిపోవడం వల్లే పౌలు అనే మరో యవ్వనస్తుడు ఉనికిలోనికి వచ్చాడు, పరిచర్యను చేపట్టుకున్నాడు. బహుశా అనుకుని ఉంటాడు, స్టెఫను చనిపోకుండా ఉండుంటే ఎంత పరిచర్య చేసేవాడో అంతకంటే గొప్ప పరిచర్య చేతిలో పెట్టాడు దేవుడు. ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలనే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో అడుగులు వేసుంటాడు. అందుకే చూడండి, పరిచర్య అనగానే వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారు బైబిల్ చరిత్రలో? పౌలు గారే. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ భూమి నిలుచున్నంత వరకు కూడా పరిచర్య అంటే పౌలు అనే వ్యక్తే గుర్తు రావాలి. ఎందుకంటే అంత గొప్ప పరిచర్య భూమి మీద ఎవ్వడు చెయ్యలేడు కూడా. అంటే స్టెఫన్ గారి జీవితం, ఇంకా చెప్పాలి అంటే స్టెఫన్ గారు పెట్టినటువంటి మరొక పరిచర్య దానం పౌలు గారి చేతిలో పడింది. అంత గొప్ప జీవితం. మనం ఎంతసేపు మారిపోయిన పౌలు గారిని చూస్తూ ఉంటాం, కానీ మారకముందు ఆయన జీవితంలో ఎన్నున్నాయో, ఆయన మారడానికి ఎంతమంది కారణమయ్యారో అన్నిటికీ మించి స్టెఫన్ గారిని చూస్తూ ఉంటే పౌలు గారి జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. పౌలు గారిని చూస్తూ ఉన్నంతసేపు స్టెఫన్ గారు ఇలా ఉండేవాడని కనపడుతూ ఉంటుంది. అందుకే ఏదో ఒక పాటలో నేను చూశాను, పౌలు గారు మరణించిన తరువాత, శిరశ్ఛేదనం చేయబడిన తరువాత, చనిపోయిన తరువాత పరదేశంలో కాలు పెట్టగానే ఆయన ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారో తెలుసా? స్టెఫన్ అనే వ్యక్తి వచ్చాడు. ఏ వ్యక్తినైతే పౌలు గారు చంపడానికి అనుమతించాడో ఆ వ్యక్తే పరదేశంలో పౌలు గారికి స్వాగతం పలకడానికి వచ్చేసరికి పౌలు గారు నోట మాట రాలేదండి. ఆ వీడియో చూస్తున్నంతసేపు నిజంగా ఇలాంటి పరిస్థితి కళ్ళారా చూసే ధన్యత లేదనిపించింది. అలా అడుగు పెట్టాడు పౌలు గారు, ఇలా వెతుక్కుంటున్నాడు. ఇలా వెతుకుతూ ఉండగానే స్టెఫన్ పరిగెత్తుకుంటూ వచ్చి పౌలు గారిని ఇలా చూసి ఆయన వెంటనే కౌగిలించుకొని దగ్గరకు తీసుకున్నాడు. దగ్గరకు తీసుకున్నప్పుడు అసలు పౌలు గారి మనస్తత్వం ఎలా ఉండుంటుంది? నేను చంపేసినటువంటి మనిషి, నేను ఏ జీవితాన్ని అయితే నాశనం చేశాను, ఆ జీవితం మరలా నా దగ్గరికి నన్ను ఎదుర్కొందనగానే అసలు పౌలు గారి కళ్ళ నీళ్ళు ఆగుండవు. నిజంగా అలాంటి పరిస్థితులు పరదేశంలో ఉన్నప్పుడు మనకు కూడా ఎదురవుతాయేమో. మనము మారకముందు ఎవరినో బాధ పెట్టుంటాం. ఈరోజు మనం కూడా ప్రభు పరిచర్యలో నిలబడడానికి ఎవరో కొంత మాదిరి చూపించుంటారు. అలాంటి వారు చనిపోయిన తర్వాత మన కోసం ఎదురొస్తుంటే, మన కోసం ఎదురు చూస్తూ ఉంటే నిజంగా అటువంటి అనుభూతులు ఊహించుకుంటూ బతికేయచ్చు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టెఫన్ గారి మరణం ద్వారానే పౌలు గారి జీవితం పరిచర్యలో ప్రారంభమైంది. స్టెఫన్ గారి జీవిత దర్పణ ద్వారానే పౌలు గారి పరిచర్యలో అడుగులు ముందుకు పడ్డాయి. ఈరోజు పౌలు గారు అంటే గొప్ప సైన్యం అని మాట్లాడుకుంటాం. ఆ సైన్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి స్టెఫను. అందుకొచ్చాడు ఆయన బయటికి రావడానికైతే నాశనం చేయడానికి వచ్చాడు, కానీ క్రైస్తవ్యాన్ని అట్టడుగుని చంపేయడానికి వచ్చాడు. కానీ అదే క్రైస్తవ్యంలో అనేక మందికి పునాది వేసి క్రీస్తు కొరకు నిలబెట్టిన పరిచర్య జీవితం పౌలు గారి జీవితం.
ఒక మనిషి మారక ముందు ఎలాంటి బ్రతుకుందో తెలియాలి, మారిన తరువాత ఎలాంటి బ్రతుకుందో తెలియాలి. ఎందుకంటే మనం మారక ముందు ఎలా ఉన్నామో తెలుస్తుంది, మారాక ఎలా ఉన్నామో తెలియట్లే. ఎందుకంటే పెద్దగా తేడా కనిపిస్తుంది. మనం నిజంగా మారితే మన బ్రతుకుల్లో మార్పు కనిపిస్తుంది, ఆ తేడా కనిపిస్తుంది. ఖచ్చితంగా మన బ్రతుకుల్లో కూడా ఒకనాడు ఇలాంటి మాదిరి కలిగి బతికామని చెప్పుకునేటటువంటి పరిస్థితులు కనిపించాలి. అలాంటి వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ కుమారులైనటువంటి 2 భక్తులను జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఒకని మరణం ద్వారా నాయన మరొకని జీవితం ప్రారంభమైందని మేము చూస్తూ ఉన్నాము. కానీ మేము తండ్రి బ్రతికి ఉన్నప్పటికీ నాయన మాకు ఎవరిని కూడా దేవా మీ కొరకు నిలవబెట్టలేని పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. మా జీవితం కూడా నాయన అనేక మందికి మాదిరి కలిగి బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ఈ మాటలు విన్న మేము అందరము కూడా నాయన మార్పు చెంది బ్రతుకుతూ దేవా మీకు మహిమను తెచ్చే పిల్లలుగా ఉండటకు మేమందరము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని, మా మనస్సును అలా సిద్ధపరచమని, ప్రతి విషయంలో నాయన మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి.